జై శ్రీరామ్. మనం ఇప్పుడు చెన్నారెడ్డి నగర్ అంబర్పేటకి వచ్చాము. ఇక్కడ హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది. సో మనం ఎప్పుడు స్టార్ట్ చేసారు ఏంది అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నాతో పాటు రండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్ అన్న, ఇది ఎప్పుడు స్టార్ట్ చేసి మీరు ఏంది అసలు? ఒక సంవత్సరం క్రితము ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టాము. ఈ యొక్క ప్రాంతంలో ఉన్న పిల్లలకు మన యొక్క ధర్మం గురించి, మన దేశం గురించి, మన సంస్కృతి సంప్రదాయాలు, మన పండుగలు, మన కుటుంబము, తల్లిదండ్రుల గురించి చెప్పాలనే ఉద్దేశంతో ఒక చిన్న ప్రయత్నంగా మేము మొదలుపెట్టినాము. ఈ రోజుకు ఒక సంవత్సరం గడిచింది. ఎంతమందితో స్టార్ట్ చేసినా ప్రోగ్రామ్? 15 మందితో స్టార్ట్ చేసినాము. ఈరోజు ఒక 150 మంది వరకు ఇక్కడికి వస్తున్నారు పిల్లలు. సో మీరు ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయండి దీంట్లో మనకి? ఇక్కడ డైలీ ఏందని చెప్పి ప్రతి శనివారం ఏంటంటే పిల్లలు వాళ్ళు స్వచ్ఛందంగా ఏదో మేము పిలుస్తున్నాం వస్తున్నాం అన్నట్టు కాకుండా వాళ్ళే స్వచ్ఛందంగా శనివారం అయిందంటే చాలు హనుమాన్ చాలీసాకి వెళ్ళాలనే అదొక ఉద్దేశంతో వాళ్ళకి అట్లా అలవాటు చేసినాం. మేము ఈ సంవత్సరం కాలంగా వాళ్ళలో భక్తిభావం అనేది వాళ్ళు ఆలోచించుకొని కంపల్సరీ ఆదివారం వచ్చిందంటే హనుమాన్ చాలీసా కార్యక్రమానికి వెళ్ళాలని వాళ్ళు ఒక పట్టుదలతో ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళలో దేశభక్తి కానీ, దైవభక్తి కానీ, ఈ దేవుని పట్ల భక్తి, పండుగలు ఇవన్నీ వాళ్ళు తెలుసుకుంటున్నారు. మన యొక్క దేశం గురించి ఇంతకుముందుకు మనం 800 సంవత్సరాలు మనం బానిసలుగా ఉన్నాము, ఎందుకున్నాము, మనలో ఐకమత్యం లేకనే ఉన్నాం కదా. అందుకోసమే ఆ విషయాలు ఈ పిల్లలకు తెలియదు కదా. ఆ విషయాలు వీళ్ళకు చెప్తూ భవిష్యత్తులో మనం ఎట్లా ఉండాలి, మనం ఈ బానిసత్వం పోవద్దంటే మనం ఐకమత్యంగా ఉండాలి, మనలో ఉన్న కులాలు అవి అన్నీ పక్కకు పెట్టి మనం అందరము ఐకమత్యంగా మనం అందరం ఒకటే మతము, హిందూ మతం, మనం అందరం హిందువులం అనే ఉద్దేశం వాళ్ళలో తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము కొంతమంది మీ మిత్ర బృందం కలిసేసి అందరం ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టాం. ఇది మీరు ప్రతి శనివారం శాఖ మరియు సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రాంలు కూడా నేర్పిస్తున్నారంట, దాని గురించి ఒకసారి చెప్పండి. ఇందులోంచి పిల్లలని ఒక ఏజ్ గ్రూప్ పిల్లలను తీసుకొని వాళ్ళకు RSS శాఖ మొదలుపెట్టినాము. అక్కడ కూడా ఒక 50 మెంబర్స్ వరకు ఇక్కడ శిక్షణ తీసుకుంటారు RSSలో. మళ్ళీ ఇంకా ఆడపిల్లలకు వాళ్ళ యొక్క సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్పియాలనే ఉద్దేశంతోనే ఆదివారము దుర్గావాహిని కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అందులో కూడా వాళ్ళు సమాజంలో మనం ఈరోజు చూస్తున్నాము ఏమేమి జరుగుతుందో మన ఆడపిల్లల పట్ల వాళ్ళ పట్ల, అందుకోసం వాళ్ళకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క దుర్గావాహిని కార్యక్రమం మొదలుపెట్టినాము. ఈ యొక్క కార్యక్రమం కూడా ఒక 40-50 మంది ఆడపిల్లలు ఇక్కడ నేర్చుకుంటున్నారు. వాళ్ళకు కూడా శిక్షణ ఇవ్వడానికి ఇక్కడ ప్రత్యేకంగా 2-3 నియమించడం. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఎలాంటి లాభాపేక్ష లేకుండా, ఎలాంటిది ఆశించకుండా ఈ యొక్క కార్యక్రమము నిర్విరాగంగా జరుగుతుంది. మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు, ఈరోజు మనం చూస్తున్నాము ప్రపంచంలో జరుగుతుంది. అన్ని మతాల వాళ్ళు వాళ్ళ మతాన్ని పటిష్టంగా చేసుకుంటున్నారు. అట్లనే మన యొక్క హిందూ మతము, మన ఈ దేశం మనది, ఈ భూమి మనది. ఇలాంటి పరిస్థితుల్లో మనము ఐకమత్యంగా లేకపోతే రేపు పొద్దున మనము మైనార్టీలో పడిపోతాం. మైనార్టీలో పడిపోతే మీకు అర్థమవుతుందిగా, మనం ఇప్పటి వరకు మనం ఆఫ్ఘనిస్తాన్ నుంచి చూస్తుంటే పాకిస్తాన్, అక్కడ నుంచి ఇప్పుడు మన ఇండియా వరకు ఇంతవరకు మనం ఇన్ని కోల్పోయినామా? ఇదంతా ఎందుకు జరిగింది? మనలో ఐకమత్యం లేకనే. రేపు పొద్దున ఇలాంటి పరిస్థితులు మనకు రావద్దు అనే ఉద్దేశంతో మా యొక్క ఈ చిన్న ప్రయత్నము మా యొక్క పిల్లలకు చిన్నప్పటి నుంచే ఈ యొక్క అన్ని విషయాల మీద అవగాహన కల్పిస్తే వాళ్ళు భవిష్యత్తులో మన యొక్క దేశానికి కానీ మన ధర్మాన్ని కానీ రక్షించడానికి ఒక సైనికులుగా పనిచేస్తారనే ఉద్దేశంతో ఈ యొక్క మేము ప్రయత్నం మొదలుపెట్టినాము. ఈ ప్రయత్నం మా ప్రాంతంలో, మా చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో మేము వెలిగించిన ఈ యొక్క దీపము ఈ చుట్టుముట్టు ఉన్న బస్తీలలో కూడా, ప్రతి దేవాలయంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తా అంటే కూడా మేము కూడా వచ్చి మా వంతు సాయం చేయడానికి ఎప్పుడు మేము సర్వదా సిద్ధంగా ఉంటామని చెప్తున్నాము. మనది ఒకటే కాన్సెప్ట్, మన ధర్మాన్ని రక్షించుకోవాలి, మన సంస్కృతి సంప్రదాయాలను మన భావితరాలకు అందించాలనే ఉద్దేశంతోనే మేము ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టినాము. మేము ఇలాంటి కార్యక్రమానికి మా యొక్క మిత్ర బృందము వాళ్ళు పాపం వాళ్ళ టైం ఇచ్చేసి వాళ్ళు సహాయ సహకారాలు మనీ ఏ విషయంలో మాత్రం తప్పకుండా మాకు అందరికీ సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా, మా పిల్లలకు కూడా, అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
राम जय राम जय जय राम गुरु चरुराय बरनो रघुवर विमल जसु जो दायक फल चार बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय कपीस लोक उजागर राम दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी सुमधुर बाण सुमति के संग कंचन वरण विराज सुरेशा कानन कुंडल कुंचित केशा हाथ वज्र ध्वजा विराज आगे मूढ़ जनेऊ साज शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातु राम काज करिबे को आतु प्रभु चरित्र सुनबे को रसिया राम लखन सीता मनवसिया रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए वीर रघुवीर हरषि उर लाए रघुपति किन्नी बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई सहस बदन तुम यश गावे हस कहि गिरिपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीषा नारद सारद सहित अहीसा सब कुबेर दिगपाल चाहते कवि कोविद कह सकय कहते तुम उपकार सुग्रीव कीन्हा राम मिलाय राजपद दीन्हा तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना शिव सहस्र भोजन परभानु लियो ताहि मधुर फल जानु प्रभु मोदिका मिल मुख माहि जल धियानि गए अचरज राज दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुमरे देते राम दुआरे तुम रखवारे होत न आज्ञा तुम पैसारे सब सुख लय तुम्हारी शरण तुम दर्शक पाहो को शरण आपन तेज समारो आप तीनों लोक हाथ से आप दुर्गति काट निकट नहीं आवे महावीर जब नाम सुनावे नाथै रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट के हनुमान छुड़ावे अनशन वचन जान सुनावे सब पर राम तपस्वी राजा जिनके काज सकल तुम साजा और मनोरथ को कोई लावे कोई अमित जीवन फल पावे चारों युग पर ताप तुम्हारा है पर जगत उजियारा साधु गंध से तुम रखवारे असुर निकंदन राम दुलारे अस्पति नवदी के दाता असवर दीन जानकी माता राम रसायन तुमरे भाषा सदा रहो रघुपति के साथ तुमरे भजन राम को भाव जन्म जन्म के सुख विसराम अंत काल रघुबर तुर जाय जन्म हरि भक्त सहाय और देवता चिंतन धरई हनुमत देव सर्व सुख करई संकट कटय मिटे सब पीरा तो तुमरे हनुमत बल बीरा जय 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 हनुमान गुसाई कृपा करो गुरुदेव की नाई तो सतबार बाट करे कोई छूटै बंदी महादुख होई सोया पर हनुमान चालीसा सोय तीर्थ जाति गौरीसा तुलसीदास सदा हरि तेरा सीते नाथ जय महादेवा पवन तनय संकट हरना मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसौ सुरभूप श्री गुरु